మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, శనగ తదితర పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని కోరుతూ రైతు, కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పంటలకు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించడం జరిగిందని విన్నవించారు. ఎక్కడ మొక్కజొన్న తదితర పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. మరోవైపు కేంద్ర మద్దతు ధర లేని తిథి ఉందని విన్నవించారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్నకు మద్దతు ధర 2,400 రూపాయలు ఉండగా ప్రైవేట్ వ్యాపారులకు 1,600 రూపాయల నుండి 1,700 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కౌలు రైతులు అధిక వడ్డీలకు అప్పు చేసి అనేక ఇబ్బందులు పడి పంటలు పండించి అప్పుల పాలు అవుతున్నారని విన్నవించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని విన్నవించారు. రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఈ మద్దతు ధర అంశం మీద ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా పెసలు, మినుము, అలాగే మొక్కజొన్న, జొన్న ఈ రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఈరోజు 1,700కి అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది రాష్ట్ర ప్రభుత్వాలు 2,400కి మేము కొనుగోలు చేస్తాం అంటున్నారు తప్ప కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయట్లేదు. అందువల్ల ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీసం మద్దతు ధర ప్రకటించాలి. ఇప్పుడు అందిన కాడికి రైతులు 1,700కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాని ద్వారా 700 రైతులు బస్తాకు 700 నష్టపోతున్నారు. అందుకని ఈ నష్టాన్ని కాపాడడానికి ముఖ్యంగా ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న పంట రైతులందరూ కూడాను అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి కాలంలో ప్రభుత్వం 2,400 రూపాయలు ప్రకటించి మిన్నకుండిపోయింది. ఓ ప్రక్కన ప్రైవేటు వ్యాపారస్తులందరూ కూడాను 1,600, 1,700కే కొన్ని ఎకరానికి 25,000 రూపాయల లెక్కన రైతు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఏంటంటే వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్కెట్ ధర కొనాలని చెప్పి మొక్కజొన్న పంట, జొన్న పంట, అట్లాగే ఇప్పుడు మినుములు, పెసర్లు, పప్పు ధాన్యాలు కూడా వస్తున్నాయి. అన్నిటికీ కూడాను మద్దతు ధర ప్రకటించి రైతును కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మరో ప్రక్క కేంద్రమేమో దిగుమతులకి అనుమతి ఇచ్చి అనేక మొక్కజొన్న పంట కానీ ఇంకో ప్రత్తి కానీ అనేక పంటలకి దిగుమతులకు ఆర్డర్ ఇచ్చి దేశంలో ఉన్నటువంటి రైతులు నష్టపోయే విధమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే కూటమి ప్రభుత్వం రైతాంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలు ఇస్తామని, మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. కానీ మద్దతు ధరకి కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి కొనుగోలు కేంద్రాలు కానీ దానికి కావాల్సినటువంటి నిధులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సమకూర్చలేదు. దాని ఫలితంగా వాళ్ళ రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఉదాహరణకి వాళ్ళ మొక్కజొన్న బహిరంగ మార్కెట్లో 1,600కి కొంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2,400 రూపాయల మద్దతు ధర నిర్ణయించింది. ఈ 2,400 రూపాయల మద్దతు ధర నిర్ణయించిన దానికి మార్కెట్ ధర కానీ ఎస్టీసీ ద్వారా కానీ వాళ్ళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ